కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెందకూడదనే దుగ్ధ ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తే గుజరాత్ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోతాదనే బాధ, చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయనే బాధ. ఒకవైపు నరేంద్ర మోడీ గారి దుష్ట ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారితే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టగా మారుతా ఉన్నాయి. ఎవరైనా తన రాష్ట్రం లేదా తన కుటుంబం వీటి తర్వాతే మరొకటి ఆలోచన చేస్తారు. కానీ ఈ రాష్ట్రం మీద విషం జిమ్ముతున్న వ్యక్తులు, శక్తుల చేతుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు పావుగా మారాడు. మనం చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలహీనమైన నాయకత్వం అధికారంలోకి వస్తే తమ చెప్పు చేతుల్లో ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచన చేస్తా ఉన్నాడు. దక్షిణ భారతదేశంలో బలమైన నాయకత్వాన్ని బలహీనం చేయాలని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఢిల్లీలో కూర్చొని దుర్మార్గమైన ఆలోచనలు చేస్తా ఉన్నారు. మనం చూసాం తమిళనాడులో ఏం జరిగిందో. అట్లాగే కర్ణాటకలో అక్రమంగా అధికారంలోకి రావడానికి ఈ క్షణం దాకా కూడా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతాందో కల్లారా చూస్తా ఉన్నాం. వాళ్లకు దక్షిణ భారతదేశంలో కనిపిస్తున్న నాయకుడు, ప్రమాదకరంగా అగుపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈరోజు ఢిల్లీ కేంద్రంగా జరిగే కుట్రల్లో చంద్రశేఖరరావు గారు మధ్యవర్తిగా, జగన్మోహన్ రెడ్డి పావుగా ఉపయోగపడతా ఉన్నారు. మోడీ డైరెక్షన్ లో చంద్రశేఖరరావు హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మీద పెత్తనం చేయాలని చూస్తా ఉన్నాడు. చంద్రశేఖరరావు కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేసే హీన స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. వరుస పరిణామాలు, కోడికత్తి దాడి కేసు జాతీయ దర్యాప్తు సంస్థకి ఇస్తారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదని తెలంగాణ పోలీసులను ఆశ్రయించాలని చూస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, కూకట్పల్లిలో ఉండే ఒక వ్యక్తి, ఇక్కడ ఏమీ సంబంధాలు లేని ఒక వ్యక్తి హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచారం లీక్ అయింది, మేము దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటనలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏమన్నా భాగమని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతర్భాగం అనుకుంటున్నారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక బలహీనమైన వ్యక్తి, స్వార్థపరుడు, ఆర్థిక నేరగాడు వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేయడానికి దొరికాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రాజకీయ పెత్తనం చేయాలని ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానికి నరేంద్ర మోడీ ఆశీస్సులు అందిస్తా ఉన్నాడు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పౌరుల ఓట్లు అక్రమంగా తొలగించడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తా ఉంది. దీని నేపథ్యం ఢిల్లీలో
కుట్రల కేంద్రంగా అమిత్ షా కార్యాలయము, ప్రధానమంత్రి కార్యాలయము ఈరోజు పనిచేస్తా ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి 59 లక్షల బోగస్ ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటాడు. అట్లాగే దాదాపు 8 లక్షల దరఖాస్తులు, అర్హులైన ఓట్లు తీసేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా ఫారం 7లో దరఖాస్తులు చేస్తారు. చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మాకు. భీమిలి నియోజకవర్గంలో, అట్లాగే విశాఖపట్నం జిల్లాలో, మాకు నెల్లూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో స్వయంగా వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ నాయకులు, ఆ గ్రామ కమిటీ నాయకులు వాళ్ళ పేర్లతో అప్లోడ్ అయిన ఫారం 7 దరఖాస్తులను మేము ఎలక్షన్ కమిషన్ కు అందజేయడం జరిగింది. 8 లక్షల దరఖాస్తులు వస్తే గడిచిన 10 రోజుల్లోనే 6 లక్షల దరఖాస్తులు ఫామ్ 7 రూపంలో అర్హులైన ఓట్లను తొలగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గం ఇది! ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పును సాంకేతికంగా అపహాస్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ నాటకం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది చూసాం తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో. అక్కడ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సానుభూతి పరుల ఓట్లను తొలగించి, అట్లాగే అక్కడ ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకోవడానికి సాంకేతిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. అధికారిక సమాచారాన్ని అంతా కూడా పార్టీకిచ్చి అసలు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీఆర్ఎస్ సానుభూతి పరులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు ఓటర్లను ప్రభావితం చేశారని చాలా స్పష్టమైన సమాచారం మనకుంది. మరి ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రకంగా మీరు ప్రజల తీర్పును పరిహాసం చేయడానికి ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారే, నిజంగా మీకు ప్రజల మీద అభిమానం ఉంటే, ప్రజలు మీకు ఓట్లేస్తారనే నమ్మకం ఉంటే ఎందుకు ఇన్ని రకాల కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడతా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. కేవలం ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికైనా దిగజారుతాడు, ఎంత హీనమైన పనులైనా చేస్తాడు, ఎవరితోనైనా చేతులు కలుపుతాడనే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇవన్నీ. ఈరోజు ఈ సాంకేతిక పరిజ్ఞానం కానీ, ఆ వివరాలు కానీ ఇవన్నీ కూడా టీఆర్ఎస్ సహకారంతో, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో, తెలంగాణ పోలీసుల సహకారంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారిక సమాచారాన్ని కష్టపడి మేమందరం కూడా, మా సభ్యులు, మా నాయకులు అందరూ నెలల తరబడి మేమందరం కూడా సభ్యత్వాలు చేసుకుంటే ఆ వివరాలు, ఆ డేటానంతా కూడా ఈరోజు తెలంగాణ పోలీసులే దొంగలించి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఇస్తా ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరేముంటుందని మేము అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇది ఆహ్వానించదగ్గ పరిణామమా అని మేము అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని కుట్రలు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఏమి అవసరమో సమాధానం చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పోలీసుల ద్వారా దొంగతనాలు చేయిస్తుంది. డేటానంతా కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు లోటస్ పాండ్లో కుట్రలు చేసేదానికి మరి సమాలోచనలు చేస్తారు.
ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తా ఉంటే ప్రజలు వీటిని అర్థం చేసుకోలేనంత అమాయకులని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నట్లున్నాడు. నీ కుట్రలు, నీ దిగజారుడు రాజకీయాలు, నువ్వు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న తీరు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. జరుగుతున్న పరిణామాలని జాగ్రత్తగా పరిశీలన చేస్తా ఉన్నారు. తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ మీద ఏనాడో జరిగాయి. 84 ఆగస్టు సంక్షోభం చూశాం. అక్రమంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించేస్తే రాష్ట్రమంతా కూడా ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంది, నాయకుడిని కాపాడుకుంది తెలుగు ప్రజ అంతా కూడా. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఏర్పడిందని మీ ద్వారా మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిన ప్రతిసారి ప్రజలే రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న చరిత్ర ఆంధ్రప్రదేశ్ సొంతం. మరి అట్లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేయాలని, ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేస్తున్న నాయకత్వాన్ని అణచివేయాలని ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ వయా హైదరాబాదు జరుగుతున్న కుట్రలకు తెలుగు ప్రజలే ధీటైన సమాధానం చెప్తారని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ. ఓటర్లు బోగస్ ఓట్లున్నాయని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తాడు. అంటే ఓటర్ల జాబితాలో ఎవరైనా ఆ గ్రామంలోనో ఆ వార్డులోనో నివాసం లేని వాళ్ళు, లేకపోతే ఇతర ప్రాంతాల వాళ్ళు అక్కడ ఓటర్లుగా నమోదై ఉంటే ఫిర్యాదు చేయడంలో తప్పు లేదు. కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఓట్లు, చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ కన్వీనర్లుగా మేము నియమించుకున్న మా చురుకైన కార్యకర్తల ఓట్లు ఏకపక్షంగా, దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా ఈరోజు ఫారం 7ని ఫిలప్ చేసి అప్లోడ్ చేస్తా ఉన్నారే. ఇది అన్యాయం అవునా కాదా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేసే ప్రభుత్వం ఉంది, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేసే తెలుగుదేశం పార్టీ ఉంది. మరి ఈ పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకోవాలని ఇన్ని రకాల కుట్రలు చేస్తా ఉన్నారే. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.